మీరు టమ్మీ టక్ సర్జరీకి ప్లాన్ చేసుకుంటున్నట్టయితే నేను ఇవాళ రెండు సూచనలు చెప్తాను. ఇవి కానీ ప్రికాషన్ అంటే ప్రీ సర్జరీ మీరు ఈ 2 సూచనలు పాటించినట్టయితే మీ టమ్మీ టక్ సర్జరీ జర్నీ అన్నది చాలా స్మూత్గా అవుతుంది. దాని గురించి వాళ్ళ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నేను డాక్టర్ జగదీష్ కిరణ్, కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్, స్కల్ప్ ఎస్థెటిక్స్, మాదాపూర్, హైదరాబాద్. టమ్మీ టక్ అనేది జనరల్గా మేము పోస్ట్ ప్రెగ్నెన్సీ ఫీమేల్స్ ఎవరైతే బాగా అంటే సాగి టమ్మీతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి అడ్వైస్ చేస్తాం. ఓకే, అలాగే వెయిట్ లాస్ అయిపోయిన తర్వాత అంటే హెవీ వెయిట్ లాస్, మాసివ్ వెయిట్ లాస్ అయిన తర్వాత మేల్స్లో కానీ ఫీమేల్స్లో కానీ టమ్మీ టక్ సర్జరీ అడ్వైస్ చేస్తాం. కాకపోతే రికవరీలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది. ఎందుకు, మనం ఒకేసారి టమ్మీని టైట్ చేయడం వల్ల ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అనేది పెరిగి వాళ్ళ బ్రీతింగ్ కూడా ఇబ్బంది అవ్వడం, రికవరీ అంటే 2-3 డేస్ హాస్పిటల్స్లో ఉండడం, ఒక్కొక్కసారి లంగ్ దగ్గర కొద్దిగా వాటర్ కలెక్ట్ అంటే నిమ్ము పట్టింది అంటారు కదా, అలా అవ్వడం, ఇలాంటివన్నిటితో ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అదే మీకు నేను ఇప్పుడు చెప్పే 2 సూచనలు కానీ మీరు ప్రయర్ టు సర్జరీ అంటే ఆపరేషన్కి ముందరే మీరు ఈ 2 సూచనలు పాటించినట్టయితే మీ రికవరీ చాలా స్మూత్గా అవుతుంది. దాంట్లో ఫస్ట్ది దీన్ని అబ్డామినల్ బైండర్ అంటారు. ఇది మనకి ఎక్కడన్నా ఎనీ సర్జికల్ షాప్లో దొరుకుతుంది. మీరు టమ్మీ టక్ ఓపీ కన్సల్టేషన్ అంటే మీరు సర్జరీకి వెళ్తారు కదా, మీరు ప్లాస్టిక్ సర్జన్ని వాళ్ళ దగ్గర అడిగినా వాళ్ళ ఫార్మసీస్లో అవైలబుల్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇది మనకి అబ్డామిన్ చుట్టూరు బెల్ట్ పెట్టుకుంటారు. చాలామంది సిజేరియన్స్ తర్వాత ఇలా పెట్టుకుంటారు, మీకు ఐడియా ఉంటుంది. ఇది ఎందుకు పెట్టుకోవాలి అంటే సర్జరీ ముందులే మీరు ఇది అలవాటు చేసుకుంటే ఆ టైట్నెస్ ఏదైతే సడన్గా మన సర్జరీ అయిపోయిన తర్వాత టైట్ అవుతుందో అది మీకు అడాప్ట్ అవ్వగలుగుతారు. ఓకే, సెకండ్ థింగ్ ఏంటంటే టమ్మీ టక్లో మీరు తెలుసుకోవాల్సింది మనం స్కిన్ ఒకటే తీయమండి, లాన్ ఉన్న మజిల్స్ని ఏదైతే ప్రెగ్నెన్సీలో రెక్టస్ మజిల్స్ అంటారు కదా, డైవరిఫికేషన్ జరుగుతుంది, లూజ్ అవుతాయి, రిలాక్స్ అవుతాయి, వాటిని మళ్ళీ టైటన్ చేస్తాం. సో ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ టైట్గా అంటే ప్రెషర్ పెరుగుతుంది. సో మనం జనరల్గా బ్రీత్ చేసినప్పుడు మీరు గమనిస్తే మన చెస్ట్తో పాటు అబ్డామిన్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. కానీ టమ్మీ టక్ తర్వాత సడన్గా మనం ఆ మజిల్స్ టైట్ చేసి స్కిన్ టైటన్ చేయడం వల్ల టైట్గా అయిపోయినట్టు ఉంటుంది. సో దీన్ని మనం ముందరే అంటే మనకి సర్జరీ ముందరే మనం దాన్ని మిమిక్ చేయగలిగితే ఆ టైట్నెస్ని మీరు అప్పుడు బ్రీతింగ్ చేయగలడం అన్నది మీరు సర్జరీకి ముందరే మీరు ట్రైన్ అవుతుంది మీ లంగ్స్. ఓకే, దీంతో పాటు నేను ఇప్పుడు సెకండ్ ఇంకొకటి కూడా చూపిస్తాను, అది కూడా ఎలా వాడాలి అన్నది క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఇది స్పైరోమీటర్ అంటారు. ఈ స్పైరోమీటర్ వల్ల నేను ఇందాక చూపించాను కదా, ఆ అబ్డామినల్ బైండర్ ఏమో మనకి ఆ సేమ్ టైట్నెస్ని మనకి సర్జరీ ముందు అంటే సర్జరీ తర్వాత ఎలా టైట్ ఉంటుందో అలా టైట్నెస్ పెట్టుకుని మీరు కానీ స్పైరోమీటర్ మీకు చాలామందికి ఇది అవగాహన ఉంటుంది. కోవిడ్ ముందర చాలామంది ఇది కోవిడ్ తర్వాత చాలామంది దీన్ని యూజ్ చేయడం మొదలుపెట్టారు. ఇది మనకి ప్రాణాయామం అని మనం చాలామంది చేసుకుంటారు కదా, ఆ ఎక్సర్సైజ్ సేమ్ ఆ ఎఫెక్ట్ని మన లంగ్స్కి తీసుకొస్తుంది. అయితే ఈ ప్రాణాయామంలో ఏంటంటే మనకి సబ్జెక్టివ్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేయొచ్చు, కానీ ఇది ఆబ్జెక్టివ్గా క్లియర్గా మెజర్ చేస్తుంది. దీని మీద క్లియర్గా ఇండికేషన్స్ ఉంటాయి, ఎంతెంత వాల్యూమ్ ఆఫ్ మనం ఎయిర్ పీల్చుకుంటున్నాము. ఇది మనం 3 బాల్స్ లేపగలిగి మనం ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ 30 సెకండ్స్ 1 మినిట్ కానీ మనం ఆపగలిగితే మన వైటల్ కెపాసిటీ ఆఫ్ ద లంగ్ విల్ ఇంక్రీజ్. ఇది ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో మనకి ఆక్సిజన్ అన్నది మన బాడీ బ్లడ్లో చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఇది ఓన్లీ మనకి టమ్మీ టక్ సర్జరీ అనే కదా, ఏ సర్జరీ అయిన తర్వాత కూడా మనకి ఆక్సిజన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆక్సిజన్ మన బ్లడ్లో ఎక్కువ ఉంటే మనకి హీలింగ్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, పెయిన్స్ తగ్గుతాయి అండ్ రికవరీ విల్ బి ఫాస్ట్. యూ విల్ రికవర్ అంటే ఈ లంగ్ కాంప్లికేషన్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. సో రికవరీ ఫాస్ట్ ఉంటుంది. వూండ్ హీలింగ్ ఏదైతే టమ్మీ టక్లో మనం చాలా పెద్ద ఇన్సిజన్ ఇస్తామో ఆ ఇన్సిజన్ కూడా స్మూత్గా హీల్ అవుతుంది. సో మీరు ఈ బెల్ట్ పెట్టుకుని మీరు ఒకటి అట్లీస్ట్ 2 వీక్స్ ప్రయర్ ఇది చేసినట్టయితే స్పైరోమెట్రీ ఎక్సర్సైజెస్ చేసినట్టయితే మీరు సర్జరీకి తర్వాత చాలా ఈజీగా రికవర్ అవుతారు. సో మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ 2 మీకు చాలా ఈజీగా ఎనీ సర్జికల్ షాప్లో అవైలబుల్గా ఉండే అవకాశం ఉంది. మీరు టమ్మీ టక్ సర్జరీకి ప్లాన్ చేసుకున్నట్టయితే ఈ 2 కూడా అంటే ఇది ఈ బెల్ట్ అబ్డామినల్ బైండర్ పెట్టుకుని ఈ స్పైరోమెట్రీతో మీరు ఎక్సర్సైజెస్ అంటే అట్లీస్ట్ 50 టైమ్స్ ఏ డే మీరు ఈ 3 బాల్స్ పైకి లేపడానికి ట్రై చేసినట్టయితే మీరు సర్జరీ తర్వాత చాలా స్మూత్గా రికవర్ అవుతారు. టమ్మీ టక్ సర్జరీ విల్ బి వెరీ వెరీ స్మూత్, యువర్ హీలింగ్ విల్ బి ఫాస్ట్ and results will be good. Thank you.